హలో అండి, నేను డాక్టర్ శోభ, గైనకాలజిస్ట్. సో మ్యారేజ్ అయింది, పీరియడ్ మిస్ అయింది, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, యూరినరీ ప్రెగ్నెన్సీ టెస్ట్. అది ఇంకా కంపల్సరీ అది ప్రెగ్నెన్సీయే అని అనుకోవడానికి ఉండదు. కొన్నిసార్లు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే గర్భసంచి లోపల కాకుండా ట్యూబ్స్ లోపల కానీ, అండాశయంలో కానీ, గర్భసంచి దారి దగ్గర కానీ అబ్డామినల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటాము. లేదంటే ముందు సిజేరియన్ సెక్షన్ అట్లా ఏమన్నా అయితే అక్కడ సిజేరియన్ స్కార్ దగ్గర ప్రెగ్నెన్సీ రావడం కానీ జరుగుతుంది అనమాట. సో వీళ్ళకి ఏం సిమ్టమ్స్ ప్రజెంట్ అవుతారు వీళ్ళు అంటే వాళ్ళ పీరియడ్ స్కిప్ అవుతుంది. ఎందుకంటే మనం ప్రెగ్నెన్సీ అని డౌట్ పడుతున్నాం దానివల్లనే, కాబట్టి పీరియడ్ స్కిప్ అవుతుంటుంది, పెయిన్ వస్తుంటుంది, తర్వాత ఇంటర్మీడియట్గా స్పాటింగ్ వస్తుంటుంది, వెజైనల్గా కొంచెం కొంచెం బ్లీడింగ్ అట్లా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎవరికి ఎక్కువ ఎక్టోపిక్ రిస్క్ ఛాన్సెస్ ఉంటుంది అంటే ముందు ఏమన్నా ట్యూబల్ సర్జరీస్ అట్లా ఏమన్నా అయినప్పుడు కానీ, ముందు ఏమన్నా ఎక్టోపిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్న వాళ్ళకి, ఐయుఐ ట్రీట్మెంట్స్ అట్లా ఏమన్నా తీసుకుంటున్న వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ.